నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీకి బయలుదేరిన రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ ఇవాళ ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష సంక్షేమ పథకాలకు నిధులు ఆర్థిక పరిస్థితులపై చర్చ కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో విచారణ అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలని పిటిషన్ నిజామాబాద్ వరుస హత్యలపై కొనసాగుతున్న దర్యాప్తు పోలీసుల అదుపులో సీరియల్ కిల్లర్ ఇవాళ ఇండియా కూటమి భేటీ రాష్ట్రంలో సీట్ల కేటాయింపుపై చర్చ దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు పూర్తిగా నీట మునిగిన పలు ప్రాంతాలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారు కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించనున్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలపై చర్చించనున్నారు రాష్ట్రంలో 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన నేతలు ఇప్పుడు మంత్రివర్గంలో చోటుతో పాటు నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీలు ఇతరత్రా పార్టీ పదవుల కోసం పోటీ పడుతున్నారు దీంతో సహజంగానే విపరీతమైన పోటీ నెలకొంది హస్తిన పర్యటనలో ముఖ్యమంత్రి ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్తో చర్చించనున్నట్లు తెలుస్తోంది దీంతో పాటు నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీ అభ్యర్థులపైన కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంటుందన్నాయి హస్తం పార్టీ వర్గాలు కేబినెట్ విస్తరణలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్కు తొలి ప్రాధాన్యం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది రాష్ట్రమంతా కాంగ్రెస్ హవా వీచిన హైదరాబాద్ నగరంలోని నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు దీంతో సిటీ నుంచి ఓడిపోయిన కొందరు కీలక అభ్యర్థులకు మంత్రి పదవి కట్టబెట్టి తర్వాత ఎమ్మెల్సీని చేస్తారన్న వార్తలు వస్తున్నాయి ప్రత్యేకించి మైనారిటీ కోటాలో షిరోజ్ ఖాన్ పేరు గట్టిగా వినిపిస్తోంది మల్కాజ్గిరి నుంచి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు మంత్రి పదవి ఆశిస్తున్నారు అయితే ఆయన లోక్సభ బరిలో దింపవచ్చన్న ప్రచారం జరుగుతోంది అంజన్ కుమార్ యాదవ్ మధు యాష్కి ఓడిపోయినా వారి పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక జిల్లాలో చూస్తే మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది ఆదిలాబాద్ నుంచి గడ్డం వినోద్ వివేక్ సోదరుల మధ్య మంత్రి పదవికి పోటీ ఉంది ఇద్దరు ఢిల్లీలో అగ్రనేతలను కలిసినట్లు తెలుస్తోంది తనకు అవకాశం ఇస్తారని వివేక్ ధీమాతో ఉన్నారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా ప్రయత్నిస్తున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉంది అదే సమయంలో కీలకమైన హోంశాఖ ఎవరికైనా అప్పగిస్తారా లేక సీఎం వద్దనే ఉంచుకుంటారా అనే చర్చ కూడా సాగుతోంది
సీఎం ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవులు ఇతర పార్టీ పదవులపైన చర్చిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో పలువురు నేతలు తమ సీట్లను ఇతరుల కోసం త్యాగం చేశారు. చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్ సహా పలువురు ఈ లిస్టులో ఉన్నారు. దీంతో వారికి ఎలాంటి పదవులు దక్కుతాయనే ప్రచారం సాగుతుంది. ఇక గాంధీ భవన్ వేదికగా జరిగిన సమావేశంలో ప్రధానంగా లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చతో పాటు నామినేటెడ్ పదవులపై చర్చ జరిగిందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో ఢిల్లీ పర్యటనలో లోక్సభ అభ్యర్థుల లిస్టుపై కూడా హైకమాండ్తో చర్చించనున్నారు ముఖ్యమంత్రి. ఓడిపోయిన పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీలుగా బరిలో దింపవచ్చన్న ప్రచారం సాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, వాటిపై సీబీఐతో విచారణ జరిపించాలని టీపీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి పిటిషన్ వేశారు. భూపాలపల్లి జిల్లా మహాదేవపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్లో కోరారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన అంశంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు పిటిషనర్. ఈ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, వాటిపై సీబీఐతో విచారణ జరిపించాలని టీపీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి పిటిషన్ వేశారు. భూపాలపల్లి జిల్లా మహాదేవపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్లో కోరారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన అంశంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు పిటిషనర్. ఈ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్, చెప్పండి, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన అంశంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పిటిషనర్. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ప్రాజెక్టులో అవకతవకలపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని చెప్పి కూడా హైకోర్టులో టీపీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఇదంతా కూడా పూర్తిగా అక్రమాల వల్లనే ఇదంతా కూడా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని చెప్పి కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దీనిపైన భూపాలపల్లి మహాదేవపురంలో పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ కేసు మాత్రము సిబిఐకి బదిలీ చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే సిబిఐ దర్యాప్తు చేస్తే ఇందులోని వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే సిబిఐతో దర్యాప్తు జరిపించాలని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేయడంతో ఈ పిటిషన్ పైన హైకోర్టులో నేడు విచారణ కొనసాగనుంది. విచారణ కొనసాగిన దాని తర్వాత ఇందులో ఎలాంటి అంశాలు విచారణ కొనసాగుతాయి, దాని తర్వాత హైకోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటున్నారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతం నుంచి కూడా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన నేపథ్యంలో పూర్తిగా అక్రమాల వల్లనే ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని చెప్పి కూడా చాలా దీనిపైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టీపీసీసీ ఎలక్షన్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి యొక్క పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే దీనిపైన మధ్యాహ్నం యొక్క వాదన కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. వాదన తర్వాత ఎలాంటి అంశాలు, కీలకమైన అంశాలు ప్రస్తావిస్తారో మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.
మున్సిపల్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులకు స్థానచలనం కలిగిస్తున్నారు. మున్సిపల్ శాఖకు తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ ఈ శాఖపై విస్తృతంగా సమీక్షలు చేస్తున్నారు. అన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ఒక్కో విభాగంపై సమీక్షలు నిర్వహిస్తూ మార్పులు చేస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. విస్తృతంగా సమీక్షలు చేపట్టారు. ఈ శాఖలో దీర్ఘకాలంగా కుర్చీల్లో సెటిల్ అయిపోయిన అధికారులపై సీఎం దృష్టి సారించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ను డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖకు బదిలీ చేశారు. హెచ్ఎండిఏ కమిషనర్గా అరవింద్ కుమార్ పనిచేశారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి భూముల వేలం, ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ తదితర విషయాలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే అరవింద్ కుమార్పై బదిలీ వేటు వేశారు. వాటర్ బోర్డు ఎండీగా పనిచేస్తున్న దానకిషోర్ను ఎంఏయూడీకి బదిలీ చేశారు. జలమండలికి ఐఏఎస్ సుదర్శన్ రెడ్డిని కేటాయించారు. ఇక ఎంఏయూడీ పరిధిలోని వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ, ఎంఏయూడీ, సిడిఎంఏ, కులీ కుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్, మెట్రో రైల్ విభాగాల్లోని పాతుకుపోయిన అధికారులు, రిటైర్డ్ అధికారులపైన సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఈ ఉన్నతాధికారుల వివరాలు విభాగాల వారీగా సీఎం కార్యాలయానికి పంపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలా కాలంగా పాతుకుపోయిన అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఈ చర్య ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. జీహెచ్ఎంసీ వ్యవహారాలపైన త్వరలో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ అన్ని అంశాలను క్రోడీకరిస్తూ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్ధం చేశారు. వాటర్ బోర్డ్, హెచ్ఎండిఏ, కమిషనర్ అండ్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కులీ కుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ విభాగాలపైన సీఎం త్వరలో సమీక్ష నిర్వహించనున్నారు. ఆయా విభాగాల్లోని అధికారులు, వారి చర్యలపైన ఫోకస్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. టార్గెట్ 2024 ఏపీలోని అధికార విపక్షాలది ఇప్పుడు ఇదే మాట. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది అధికార వైసీపీ. అదే సమయంలో గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఓటమి పాలైన టీడీపీ, జనసేన ఈసారి మాత్రం కలిసికట్టుగా బరిలోకి దిగుతున్నాయి. విజయమో వీరస్వర్గంలో తేల్చుకుంటామంటూ గర్జిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఏపీలో పొలిటికల్ హీట్ను తారాస్థాయికి చేరుస్తున్నాయి. ఏపీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. మరో 3-4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఫిబ్రవరిలోనే స్కెడ్యూల్ రావచ్చంటూ ఇటీవలే మంత్రివర్గ సమావేశం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. దీంతో ఆ మేరకు తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఈ విషయంలో అధికార వైసీపీ ప్రతిపక్షాల కంటే ఎంతో ముందుంది. ఏడాదిన్నర ముందు నుంచే ప్రజల్లోకి ఎమ్మెల్యేలు నిత్యం వెళ్లేలా గడప గడపకు లాంటి కార్యక్రమాలు చేపట్టింది. ఆయా ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడం మొదలుపెట్టింది. ఇక ఇటీవలే సామాజిక సాధికార బస్సు యాత్ర, వై ఏపీ నీడ్స్ జగన్ లాంటి కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో, నేతల్లో జోష్ పెంచే ప్రయత్నం చేయడంతో పాటు ప్రజలతో ఆయా ఎమ్మెల్యేలను మమేకమయ్యేలా చేస్తోంది. ఎన్నికల మాదిరిగానే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది వైసీపీ. ఇందులో భాగంగా ఎవరెవరికి సీట్లు కేటాయించాలి, ఎవరెవరిని తప్పించాలి అన్న దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో కొందరు ఎమ్మెల్యేలు గతంలోనే పార్టీని వీడారు. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యేగా మొన్నటి వరకు ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవలే ఎమ్మెల్యే పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు.
ఆళ్ల రాజీనామాపై విపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించాయి. ఈ విషయంలో వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసేసరికి వైసీపీ అధిష్టానం ఏకంగా 10 అడుగులు వేసింది. ఒక్కసారిగా విపక్షాలు సహా ఎవరూ ఊహించని రీతిలో 11 మంది ఇన్ఛార్జీలకు స్థాన చలనం కల్పించింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. అయితే రానున్న ఎన్నికల కోసం అభ్యర్థుల మార్పుపై ఎప్పటి నుంచో సంకేతాలు ఇస్తోంది వైసీపీ. ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండేలా చూస్తున్న వైసీపీ ఆ మేరకు వివిధ రకాల సర్వేలు చేయించింది. ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై పలుమార్లు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించింది. సర్వేల్లో మెరుగైన ఫలితాలు వచ్చిన వాళ్లకే టికెట్లంటూ గతంలోనే పలుమార్లు స్వయంగా ప్రకటించారు ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఈ క్రమంలోనే అంచనాలు అందుకొని పలువురికి పద్ధతి మార్చుకోవాలంటూ స్పష్టం చేశారు. అయినా లాభం లేదనుకున్న చోట ఇప్పుడు క్యాండిడేట్లను మార్చే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే నిరసనలు వ్యక్తమైనా వెనక్కు తగ్గడం లేదు వైసీపీ అధిష్టానం. ఇక సీఎంఓ నుంచి తాజాగా ప్రత్తిపాడు, జగ్గంపేట, చింతలపూడి, పిఠాపురం, గుంటూరు వెస్ట్ సహా మరికొన్ని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు పిలుపులు రావడంతో ఏ పిడుగు పడుతోందోనన్న ఉత్కంఠ ఆయా నేతల్లో నెలకొంది. రానున్న రోజుల్లో మరికొందరికి సైతం ఇలాంటి పిలుపులు రానున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో అభ్యర్థుల ప్రకటన నాటికి వైసీపీ నుంచి ఎంతమంది కొత్త వాళ్లు బరిలో దిగుతారన్నది ఆసక్తి రేపుతోంది. ఇక గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి దెబ్బతిన్న టీడీపీ, జనసేన ఈసారి కలిసికట్టుగా రాబోతున్నాయి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో 2 పార్టీల పొత్తుపై అధికారిక ప్రకటన చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అప్పటి నుంచి ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తులు చేస్తున్నాయి ఇరు పార్టీలు. ఈ కోవలోనే 2 సార్లు సమావేశమై పలు అంశాల మీద ఓ స్పష్టతకొచ్చారు. టీడీపీ ఇచ్చిన హామీలు, జనసేన సూచించిన అంశాలు కలిపి మినీ మేనిఫెస్టో అంటూ ప్రజల ముందుకు తీసుకొచ్చారు. త్వరలోనే పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రకటించనున్నాయి ఇరు పార్టీలు. సీట్ల సర్దుబాటుపైన ఇరు పార్టీల అధినేతలు తాజాగా సమావేశమై చర్చించారు. హైదరాబాద్లోని పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు జనసేనానితో సుమారు 2.5 గంటల పాటు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, పార్లమెంటు విషయానికి వచ్చేసరికి ఎన్ని సీట్లు ఒక్కొక్కరు తీసుకోవాలి, ఎన్నికల ప్రచారం, సభలు ఇలా చెప్పుకుంటూ పోతే రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అన్న దానిపై సుదీర్ఘంగా చర్చించారు ఇరు పార్టీల అధినేతలు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు ఎప్పుడు పూర్తవుతుంది, మేనిఫెస్టో ఎప్పుడు ప్రకటిస్తారు, ఇలా ఎన్నో ప్రశ్నలు ఇరు పార్టీల నేతల్లో తలెత్తుతున్నాయి. మొత్తంగా చూస్తే 2024 టార్గెట్ గా పెట్టుకున్న ఏపీ అధికార విపక్షాలు ఎవరి వ్యూహాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య సదుపాయాన్ని ఏపీ సీఎం జగన్ 25 లక్షల రూపాయలకు పెంచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని పేదవారికి మరింత చేరువ చేస్తున్నామని సీఎం తెలిపారు. వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏ పేదవానికి ఉండదని సీఎం జగన్ అన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద అందజేస్తున్న ఉచిత వైద్య సాయాన్ని ఏపీ సర్కార్ 25 లక్షల రూపాయల వరకు పెంచింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో మండల అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా కార్పొరేషన్, పురపాలక కార్యాలయాల నుంచి మున్సిపల్ కమిషనర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను 25 లక్షల రూపాయలకు పెంచడంతో పాటు ప్రతి గృహంలో అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని సీఎం జగన్ తెలిపారు. ఏడాదికి 5 లక్షల రూపాయలు ఆదాయం వస్తున్న కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని చెప్పారు.
దాదాపు 1,40,00,000 కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినట్లు సీఎం తెలిపారు. వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము, దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ అసలు ఈరోజు ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతుంది. గత టీడీపీ సర్కారు 5 ఏళ్ల కాలంలో ఆరోగ్యశ్రీకి 1,034 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని, అయితే వైసీపీ సర్కార్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాల కోసం ఏడాదికి 4,100 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని సీఎం తెలిపారు. 108, 104 సేవలు సైతం పరిగణలోకి తీసుకుంటే ఏడాదికి 4,400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పటికీ తమ ప్రభుత్వంలో 53,02,816 మంది చికిత్స పొందారని సీఎం తెలిపారు. ఏ పరిస్థితుల్లో ఏ పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదనే ఈ గొప్ప వ్యవస్థను తీసుకువచ్చామని సీఎం జగన్ చెప్పారు. ఇందుకోసం నియోజకవర్గంలోని 5 గ్రామాల్లో ఆరోగ్యశ్రీ కార్డులు, అదేవిధంగా ఆరోగ్యశ్రీపై ప్రచారం కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని సీఎం సూచించారు. ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడమే కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందారన్న విషయంపైన వివరాలు తెలియజేయాలని అధికార గణానికి తెలిపారు. ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించే ప్రక్రియ చేపట్టాలని సీఎం తెలిపారు. ప్రతి వారం మండలానికి 4 గ్రామాల చొప్పున కార్డుల పంపిణీ, ప్రచార కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సీఎం తెలిపారు. ప్రతి గడపకు ప్రతి ఇంటికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవడం, ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలం అనే వివరాలన్నీ కూడా చెప్పడం, ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో అయిన ఆరోగ్యశ్రీ యాప్ను సైతం ఆ ఆరోగ్యశ్రీ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించడం, ఇవన్నీ కూడా ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు ఇద్దరు కూడా 2 టీమ్స్ కింద తయారై ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలుగుతాం, ఎలా ఉపయోగపడతాయి, అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుబాటులోకి తీసుకొని రాగలుగుతాం అనే వివరాలను సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నెక్స్ట్ కుటుంబానికి కూడా పోతారు. ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, ఆశా వర్కర్లు, ప్రజా ప్రతినిధులతో పాటు ప్రభుత్వానికి మద్దతు తెలియజేసే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు. ప్రభుత్వం పంపిణీ చేసే ఆరోగ్యశ్రీ కార్డుల్లో కొత్త ఫీచర్లతో పాటు QR కోడ్ ఉంటుందని చెప్పారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.